నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ అని మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దేశంలో ఉన్న అన్ని విద్యా సంస్థల్ని ర్యాంకింగ్ చేస్తాయి. ఓ ర్యాంక్ ప్రకారం కొన్ని పారామీటర్స్ ఇచ్చి ఆ పారామీటర్స్కి స్కోర్లు ఇచ్చి ఆ స్కోర్ల ప్రకారము ర్యాంకింగ్ ఇస్తాయి. సో ఈ ర్యాంకింగ్లో యూనివర్సిటీసే కాదు, ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత మెడికల్ కాలేజెస్, తర్వాత లా, మేనేజ్మెంట్, ఫార్మసీ, అగ్రికల్చర్, ఇలా ఆల్ డిసిప్లిన్స్లో యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ని కానీ ర్యాంకింగ్ చేసి ఆ ర్యాంకింగ్ ఏ విధంగా ఉన్నదన్నది రిలీజ్ చేస్తాయి. ఈ సంవత్సరం అంటే 24 అంటే 22-23 వరకు వీళ్ళ దగ్గర డేటా ఉంది. సో 22-23 డేటా ప్రకారము ఏ విధంగా ర్యాంకింగ్స్ ఉన్నాయో మొన్న ఈ 4-5 రోజుల క్రితము ఇవి రిలీజ్ చేశారు. సో ఇంజనీరింగ్లో ఏ విధంగా ర్యాంకింగ్స్ ఉన్నాయని ఒకసారి మనం చూద్దాం ఫస్ట్. సో ఇంజనీరింగ్లో ర్యాంకింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ టాప్ ర్యాంక్ దేనికి వచ్చింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్, ఐఐటి మెడ్రాస్ ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ ఐఐటి ఢిల్లీ. థర్డ్ ర్యాంక్ ఐఐటి బాంబే. ఇది కొంచెం మీకు సర్ప్రైజింగ్గా ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఐఐటి బాంబే ప్రిఫర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ టాప్ 100లో దాదాపుగా 90 మంది, టాప్ 100 జేఈ అడ్వాన్స్ ర్యాంకర్స్లో దాదాపుగా 90 మంది ఐఐటి బాంబే ప్రిఫర్ చేస్తారు. అలాంటప్పుడు ఐఐటి బాంబే థర్డ్ ర్యాంకు, ఐఐటి మెడ్రాస్ ఫస్ట్ ర్యాంక్ అని మీకు డౌట్ రావచ్చు. వి విల్ కమ్ బ్యాక్ టు దట్ డౌట్. తర్వాత ఐఐటి కాన్పూర్ ఫోర్త్, ఐఐటి ఖరగ్పూర్ ఫిఫ్త్, ఐఐటి రూర్కీ సిక్స్త్, ఐఐటి గౌహటి సెవెంత్, ఐఐటి హైదరాబాద్ ఎయిత్, ఎన్ఐటి ట్రిచి 9th, ఐఐటి వారణాసి 10th. సో 10th వరకు ఆల్మోస్ట్ అన్ని ఐఐటీస్ ఒక ఎన్ఐటి, ఇవి ర్యాంకింగ్స్ ఉన్నాయి. తర్వాత ముంబై ఏమో థర్డ్, ఐఐటి బాంబే ఏమో థర్డ్ వచ్చింది, ఐఐటి మెడ్రాస్ ఏమో ఫస్ట్ వచ్చింది. కాకపోతే వీటిలో ఈ స్కోర్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. మొత్తం 100 మార్కులకి స్కోర్ ఉంటుంది. ఆ 100 మార్కుల్లో ఈ రెండిటికి తేడా జస్ట్ అబౌట్ 3 మార్క్స్ ఆర్ సంథింగ్, ఒక 3 మార్క్స్ తేడా ఉంటుంది ఆ స్కోర్లో. బట్ స్టిల్ ఆల్ ద సేమ్, ఐఐటి మెడ్రాస్ ఫస్ట్, ఐఐటి బాంబే థర్డ్. తర్వాత సర్ప్రైజ్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి 11th పొజిషన్లో ఉంది. అంటే విఐటి చాలా ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ వీటన్నిటికన్నా ముందర ఉంది. సో అది కూడా మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వి విల్ లుక్ ఎట్ దట్. ఎందుకంటే సాధారణంగా మన అందరికీ తెలుసు, స్టూడెంట్ ఎప్పుడు విఐటికి వెళ్తాడు, ఏఐఐటీలోని రాక, టాప్ ఎన్ఐటీస్లో రాక, బిట్స్లో రాకపోతే అప్పుడు విఐటి గురించి ఆలోచిస్తాడు. అలాంటిది విఐటి 11th ర్యాంక్ ఏంటని మీకు ఆశ్చర్యం ఉండొచ్చు. వి విల్ కమ్ బ్యాక్ టు దాట్. తర్వాత జాదవ్పూర్ యూనివర్సిటీ 12th, ఎస్ఆర్ఎం చూడండి, ఎస్ఆర్ఎం అనదర్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఎస్ఆర్ఎం చాలా ఐఐటీస్, ఎన్ఐటీస్ కన్నా ముందర ఉంది. ఎస్ఆర్ఎం 13th, అన్నా యూనివర్సిటీ మెడ్రాస్ 14th, ఐఐటి ధన్బాద్ 15, తర్వాత ఐఐటి ఇందోర్ 16, ఎన్ఐటి సూరత్కల్ 17, ఐఐటి గాంధీనగర్ 18, ఎన్ఐటి రౌర్కెలా 19, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని 20. చూసారా, ఇది చాలా తమాషాగా ఉంది. విఐటి ఏమో 11th, ఎస్ఆర్ఎం ఏమో 13th. కానీ బిట్స్ పిలాని ఏంటి, పిలాని క్యాంపస్ ఈజ్ ఎట్ పార్ విత్ ద టాప్ 5 ఐఐటీస్. టాప్ 5 ఐఐటీస్లో రాకపోతే బిట్స్ పిలానికి వెళ్తారు. అండ్ బిట్స్ పిలాని హైదరాబాదు అండ్ గోవా కూడా ఏమీ తక్కువేమి కాదు. అలాంటిది విఐటి ఎస్ఆర్ఎం తర్వాత ఎక్కడో కిందనుంది బిట్స్ పిలాని. అయితే ఇంకోటి, వీటికి బిట్స్ పిలానికి అండ్ విఐటికి మళ్ళా మార్కుల్లో పెద్ద తేడా లేదు, ఒక 3.5 మార్కులు తేడా ఉంది అంతే ఓవరాల్ స్కోర్లో. బట్ వీ విల్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్. తర్వాత ఎన్ఐటి వరంగల్ 21లో ఉంది. ఎన్ఐటి వరంగల్ 21, జస్ట్ బిలో బిట్స్ పిలాని. తర్వాత ఐఐటి రోపార్ ఉంది, అమృత ఉంది. అమృత మళ్ళీ 23లో ఉంది. తర్వాత జామియా 24లో ఉంది, ఎన్ఐటి క్యాలికట్ 25. ఇవన్నీ వరుసగా దిస్ ఆర్ ఆల్ ద ర్యాంకింగ్స్. అయితే మన లోకల్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చూద్దాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి ఉంది, చండీగఢ్ యూనివర్సిటీ ఉంది, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఐఐటి పట్నా ఉంది, కోనేరు లక్ష్మయ్య అనదర్ ప్రైవేట్ కాలేజ్ ఎక్కడుంది, 35లో ఉంది. సో
మనం ఒక ట్రెండ్ అయితే చూడొచ్చు, ప్రైవేట్ కాలేజెస్ ఆర్ డూయింగ్ బెటర్ దెన్ గవర్నమెంట్ కాలేజెస్. దానికి ఏదో రీజన్ ఉంది, ఆ రీజన్ కూడా చూద్దాము. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్ 37, తర్వాత శాస్త్ర 38, విశ్వేశ్వరయ్య ఇది ఎన్ఐటి నాగ్పూర్ కూడా మంచి ఇన్స్టిట్యూట్ కానీ 39th, తర్వాత ఎన్ఐటి సిల్చార్ 40th, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ యూపీఎస్, ఎన్ఐటి జైపూర్, ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఐటి ఢిల్లీ, తర్వాత ఎస్ఎస్ఎన్, తర్వాత ఇది ఇంపార్టెంట్ ఐఐటి హైదరాబాద్ ఈజ్ రేటెడ్ టు బి at par with the top 5 IITs. In fact, salary packages in IIT Hyderabad, median salary, adi kuda chuddaamu. Median salary of IIT Hyderabad, IIT Bombay kane ekku untundi. ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, అది కూడా చూద్దాము. కానీ ఈ రేటింగ్ లో మాత్రము 47, చాలా ఆశ్చర్యంగా ఉంది. వి విల్ సీ ద రీజన్. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్, ఎల్పియు చూసారా, ఎల్పియు ఇంకో ప్రైవేట్ యూనివర్సిటీ, అది కూడా 50th పొజిషన్కి వచ్చింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఐఐఎస్టి, ఇది ఇస్రో వాళ్ళు నడిపించే ఐఐఎస్టి, బ్రహ్మాండమైన కాలేజు, అది 51st పొజిషన్లో ఉంది. తర్వాత గ్రాఫిక్ ఏరా యూనివర్సిటీ, మనం పేరే వినలేదు, ఇది 52nd పొజిషన్లో ఉంది. సవిత మళ్ళీ ఇంకొకటి, దిస్ ఇస్ అనదర్ ప్రైవేట్ యూనివర్సిటీ, 53rd పొజిషన్లో ఉంది. దాని తర్వాత ఐఐటి భువనేశ్వర్ ఉంది 54, ఎన్ఐటి పట్నా, ఎంఐటి నేతాజీ సుభాష్, అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్, ఎన్ఐటి సూరత్, ఎన్ఐటి ప్రయాగరాజ్, తర్వాత ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ వగేరా 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 ఇవన్నీ చూసుకుంటే, ఆ తర్వాత ఎన్ఐటి రాయ్పూర్, ఇవన్నీ ఎన్ఐటీస్ ఐఐటీస్ ఇవన్నీ కిందకు వచ్చాయి. తర్వాత ఐఐటి బెంగళూరు ఇస్ ఆల్సో గుడ్ ఇన్స్టిట్యూషన్, ఇన్ఫ్యాక్ట్ అట్ పార్ విత్ సమ్ ఆఫ్ ద టాప్ ఎన్ఐటీస్. అయినా కూడా దాని పొజిషన్ చూడండి ఎక్కడుంది, 74th పొజిషన్. ఎంఎస్ రామయ్య, సంత్ లోంగోవాల్ ఇవన్నీ అయ్యాయి. మళ్ళీ ఎన్ఐటి శ్రీనగర్ ఇక్కడ ఉంది, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ కురుక్షేత్ర అగర్తల, శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మదన్ మోహన్ ఇంద్రప్రస్థ, వెల్టెక్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐఐటి అలహాబాద్ ఇస్ ఆల్సో ఫెంటాస్టిక్. ఐఐటి అక్కడ ₹1 కోటి పైన ప్యాకేజీలు కూడా లాస్ట్ ఇయర్ వచ్చాయి. అయినా కూడా దాని పొజిషన్ ఎక్కడుంది, 87th పొజిషన్. ఆ తర్వాత జేఎన్టీయు అన్నది ఇక్కడుంది, జేఎన్టీయు హైదరాబాద్ 88th పొజిషన్లో జేఎన్టీయు హైదరాబాద్ ఉంది. ఓకే, సో కోలేరు లక్ష్మయ్య ఇన్ఫ్యాక్ట్ జేఎన్టీయు హైదరాబాద్ కన్నా ఎక్కడో పైన ఎక్కడో ఉంది. తర్వాత కిందన ఆంధ్ర యూనివర్సిటీ 90th పొజిషన్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ టాప్ 100లో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, వెరీ సాడ్. తర్వాత విజ్ఞాన్స్ ఫౌండేషన్ గుంటూరు 91, తర్వాత ఇవన్నీ టాప్ 100 ఈ రకంగా ఉంది. సో ఆబ్వియస్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అండ్ ఎప్పుడైతే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ కోసం వెళ్తారో, చాలామంది ప్రైవేట్ బ్రోకర్సు, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ మీకు ఈ డేటా చూపించి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి మీ చేత అడ్మిషన్లు తీసుకునేలా చేస్తారు. కానీ దానికన్నా ముందర మనం ఆలోచించాలి. ఎందుకంటే విఐటి 11th పొజిషను, బిట్స్ పిలాని 20th పొజిషను, ఐఐటి హైదరాబాద్ 47th పొజిషను, ఇది సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. అయితే ఇందులో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఇందులో ఏది మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేదు. కాకపోతే ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు అసలు ఈ రేటింగ్స్ ఎలా ఇస్తారు, ఈ రేటింగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మనం చూడాలి. ఆ రేటింగ్స్ ఏ పారామీటర్స్ మీద ఇస్తారు, ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఇస్తారు అన్నది మనకు తెలిస్తే అప్పుడు మనకి ఈ రేటింగ్స్ ఎందుకు ఈ విధంగా ఉన్నాయన్నది మనకు తెలుస్తుంది. సో ఒక నిమిషం మనం లెట్ us స్పెండ్ సమ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ ఒక టోటల్ 100 మార్క్స్కి ఒక స్కోర్ ఇస్తారు. ఆ 100 మార్క్స్లో ఫస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసేది టీచింగ్ లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. దీనికి 100 మార్కుల్లో 30 మార్క్స్ అంటే 30% వెయిటేజ్ దీనికి ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయి, స్టూడెంట్ స్ట్రెంగ్త్, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, అంటే ఒక ఫ్యాకల్టీకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఫ్యాకల్టీ విత్ పిహెచ్డి అంటే క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, తర్వాత ఫైనాన్షియల్ రిసోర్సెస్, వీళ్ళ దగ్గర అసలు ఎంత
ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవి. తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా, తర్వాత మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ఈ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఒక జస్ట్ ఎట్ ది ఎంట్రీ 10+2 అయిన తర్వాత కాకుండా ఆ తర్వాత కూడా ఎంట్రీ ఆప్షన్స్ ఉన్నాయా, అలాగే అదేవిధంగా ఎగ్జిట్ ఆప్షన్స్ ఉన్నాయా, అవి అన్నీ కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, దీంతోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. ఈ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్లో ఏం చేస్తున్నారు, పబ్లికేషన్స్కి 30 అంటే రీసెర్చ్ ఎలాగా, హౌ డు యూ మెజర్ రీసెర్చ్? సో ప్రొఫెసర్స్ రీసెర్చ్ బాగా చేస్తే వాళ్ళు పేపర్స్ ప్రొడ్యూస్ చేస్తారు, ఆ పేపర్స్నే పబ్లికేషన్స్ అంటారు. చాలా జర్నల్స్లో పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన జర్నల్స్కి ఎన్ని పబ్లిష్ చేశారో ఏంటో దాని ప్రకారం కొన్ని మార్క్స్ ఇస్తారు. దానికి 30 అంటే ఈ 30లో 30% వాటికి ఇస్తారనమాట. అంటే దాదాపుగా 9 మార్కులు ఓవరాల్ చూస్తే 9 మార్కులు ఈ పబ్లికేషన్స్కే ఉన్నాయి. తర్వాత సైటేషన్స్ అంటే పబ్లికేషన్సే కాదు, ఆ పబ్లికేషన్స్ని ఎంతమంది సైట్ చేశారు అంటే ఎంతమంది వాడుకున్నారు దానికి మళ్ళీ 30 మార్కులు. అంటే క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్ కూడా చూస్తున్నారు అనమాట. సో దానికి 30 మార్కులు. పేటెంట్స్ ఉన్నాయా వీళ్ళకి 15 మార్కులు. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఎన్ని 15 మార్కులు. పబ్లికేషన్స్ అండ్ సైటేషన్స్ ఇన్ ఎస్డి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని దానికి ఒక 10 మార్క్స్. టోటలీ దీనికి ఒక 30 మార్క్స్ ఓవరాల్. ఇక్కడే చాలా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇవన్నీ సవ్యంగా జరిగితే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇన్పుట్ టు హ్యావ్. ఎందుకంటే రీసెర్చ్ చేస్తే ఆబ్వియస్లీ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ ఉంటే క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ బాగుంటుంది, టీచింగ్ బాగుంటుంది, లెర్నింగ్ అవుట్కమ్స్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే ఈ వీటిలో స్కోరింగ్ చేసుకోవడానికి కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి అంటే, అవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చేయలేవు ఇలాంటి పనులు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చేయగలవు. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఫారెన్ యూనివర్సిటీస్లో పనిచేసే ప్రొఫెసర్స్ని పట్టుకుంటారు, బాగా పబ్లికేషన్స్ ఉన్న వాళ్ళని, బాగా రీసెర్చ్ పేపర్స్ ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఒక డెసిగ్నేషన్, ఒక పొజిషన్ ఇస్తారు వీళ్ళ యూనివర్సిటీలో. డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫలానా యూనివర్సిటీ XYZ యూనివర్సిటీ అని వాళ్ళకి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళకి ఏదో కొంచెం ముట్ట చెప్తారు. సో ఆయన ఇక్కడ వచ్చింది లేదు, స్టూడెంట్స్కి ఏమీ చెప్పింది లేదు, ఇక్కడేమీ రీసెర్చ్ చేసింది లేదు, ఏమీ ఉండదు. ఆన్ పేపర్ ఆయన ఓ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసరో సమ్ ప్రొఫెసరో ఏదో పేరు పెట్టి ఆయనకి ఓ జీతం ఇస్తారు, వీళ్ళ రోల్స్లో పెట్టుకుంటారు. మేబీ బాగుండదని చెప్పి ఏమో ఏడాదికి ఒకసారి ఒక యాన్యువల్ లెక్చర్ ఏదో అరేంజ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన ఏం PhD స్టూడెంట్స్ని గైడ్ చేయడు, ఆయన ఎవరు క్లాసులు తీసుకోడు, ఆయన ఏం చేయడు, జస్ట్ ఒక ఫిగర్, ఒక పేరు ఉంటుందన్నమాట. సో కాకపోతే ఏమవుతుంది, దానివల్ల ఆయన పబ్లిష్ చేసిన పేపర్స్ అన్నీ వీళ్ళ ఖాతాలోకే వస్తుంది, ఈ యూనివర్సిటీ ఖాతాలోకే వస్తుంది. అండ్ వీళ్ళ రీసెర్చ్ ఈ స్కోర్లో ఏదైతే ఉందో రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్లో వీళ్ళ మార్క్స్ పైన పెరుగుతాయి. ఒకవేళ అలాంటి ప్రొఫెసర్ దొరకకపోతే వీళ్ళు ఏం చేస్తారు, రెండో టెక్నిక్ ఏం చేస్తారు, మళ్ళీ ఏదో ఫారెన్ యూనివర్సిటీలో ఎవడో ఫారెన్ ప్రొఫెసర్ US-లోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో, సౌత్ ఆఫ్రికాలోనో, సౌదీలోనో ఎక్కడో ఒక ప్రొఫెసర్ని పట్టుకొని ఆయన పబ్లిష్ చేసే పేపర్లో వీళ్ళ దగ్గర ఉన్న లోకల్ ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆథర్గా పెట్టుకోమంటారు. ఆయన మెయిన్ ఆథర్, ఆయనే చేసాడు పనంతా, కానీ ఆయన ఎవరైనా ఆథర్ పెట్టుకోవచ్చు. ఆథర్ నార్మల్ ఎవరు ఉంటారు, 4-5 కలిసి ఒక పేపర్ పబ్లిష్ చేస్తే వాళ్ళు ఆథర్స్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళు ఆ ఫారెన్ ప్రొఫెసర్కి ఏదో సమ్ డబ్బులో ఏదో ఇచ్చి ఇక్కడున్న ప్రొఫెసర్ని ఆథర్గా అక్కడ పెట్టుకోమంటారు. ఆయన ఆథర్, ఈయనేమి రీసెర్చ్లో ఈయనేమో పార్టిసిపేట్ చేసింది లేదు, ఆ పేపర్కి ఈయన కాంట్రిబ్యూట్ చేసింది లేదు. కాకపోతే వీళ్ళు కొంచెం వాళ్ళకి ముఠ చెప్పారని చెప్పి ఈ ప్రొఫెసర్ని ఆ పేపర్లో ఆథర్గా పెట్టుకుంటారు. సో ఆ పేపర్లు కూడా ఈ యూనివర్సిటీకి చెందినవే అని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు, మార్కులు కొట్టేస్తారు. ఈ విధంగా దే డూ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ టు మ్యానిపులేట్. సో దానివల్ల మనకి అంటే ఈ యూనివర్సిటీ చేస్తుంది, ఆ యూనివర్సిటీ చేయట్లేదు నేనేం అనట్లేదు, కానీ ఇవన్నీ దీస్ ఆర్ ద పాపులర్ టెక్నిక్స్. అందుకోసమే మనం చూస్తున్నాం ప్రైవేట్ యూనివర్సిటీ సడన్గా పైకి వెళ్ళిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మొదలుపెట్టిన కొత్తలో ఇవి అంత పైన ఉండేవి కావు, కానీ గత 4-5 ఏళ్లలో వీళ్ళు ఈ
ఈ పారామీటర్లో స్కోర్స్ చాలా ఎక్కువ పెంచుకున్నారు. అది అసంభవం. ఎందుకంటే ఒక రీసెర్చ్ కల్చర్ సెటప్ చేయాలి, రీసెర్చ్లో ఇలా పేపర్స్ ప్రొడ్యూస్ చేయాలి, సైటేషన్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి, ప్యాటెంట్స్ ఉండాలి అంటే ఒక 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పడుతుంది. అలాంటిది ఈ యూనివర్సిటీస్లో, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో 3-4 ఏళ్లలోనే అవి ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ అయ్యాయి ఈ స్కోర్స్. ఎందుకు అయ్యాయి అంటే బికాస్ దే యూస్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్. సో అందుకోసం మనం ఎప్పుడైతే ఈ ర్యాంకింగ్స్ చూస్తున్నామో, ఫలానా ప్రైవేట్ యూనివర్సిటీ పైన మంచి ర్యాంక్లో ఉంది, గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, బిట్స్ కానీ, ఎందుకంటే బిట్స్ కూడా ఇలాంటి పనులు చేయరు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు కింద ఉన్నారు, అందుకోసం ఇది బెటరు అని మీరు అనుకోకూడదు. ఇది కొంచెం మిస్లీడింగ్. అయితే మరి గవర్నమెంట్కి అన్నీ తెలిసి ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కరెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏమి ర్యాంకింగ్ ఉండేవి కావు. ఏవో ప్రైవేట్ మ్యాగజైన్స్, అవుట్లుక్ అని, ఇండియా టుడే అని వీళ్ళు ఏవో పెట్టేవారు. వీళ్ళు ఎవరికి ఇచ్చేవారు ర్యాంకింగ్? ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఇస్తారో వాళ్ళకి మంచి ర్యాంకింగ్స్ ఇచ్చేవారు. సో అందులో ఏం పెద్ద శాంక్టిటీ లేదు. అందుకోసం గవర్నమెంట్ వాళ్ళు మొదలు పెట్టారు కానీ మన వాళ్ళు ఇండియన్స్ తెలుసు కదా, అన్నింట్లోని ఏదో ఒక షార్ట్ కట్ ఏదో చూస్తూ ఉంటారు. వాళ్ళు పాపం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కరెక్ట్గానే చేస్తూ ఉండొచ్చు, కాకపోతే ఈ డేటా అంతా ఇలా మ్యానిపులేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పదు ఇలాంటి ర్యాంకింగ్స్ ఇవ్వడం. సో ర్యాంకింగ్స్ మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు XYZ యూనివర్సిటీకి 11th ర్యాంక్ వచ్చింది, బిట్స్కి 20th ర్యాంక్ వచ్చింది, అందుకోసం ఈ XYZ యూనివర్సిటీ బిట్స్ కన్నా మంచిది, అలాంటి కన్క్లూషన్స్ మనం అలాంటి డెసిషన్స్ మనం తీసుకోలేము. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. సో రీసెర్చ్ చూసాం, అంతకుముందు లెర్నింగ్ చూసాము, ఆ తర్వాత రీసెర్చ్, తర్వాత గ్రాడ్యుయేషన్ అవుట్కమ్. ఇప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ప్లేస్మెంట్స్కి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ NIRF ర్యాంకింగ్లో ప్లేస్మెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్లేస్మెంట్ అండ్ హైయర్ స్టడీస్ 40 మార్క్స్ అవుట్ ఆఫ్ 20, అంటే మొత్తం మీద 8 మార్కులు అనమాట. అంటే వీడు ప్లేస్మెంట్ అండ్ అది కూడా హైయర్ స్టడీస్ కూడా కలిపాడు, నాట్ ఈవెన్ ప్లేస్మెంట్స్, హైయర్ స్టడీస్. ప్లేస్మెంట్ రాకపోయినా సపోజ్ వాడు ఎక్కడైనా ఎంటెక్ వెళ్ళాడు, లేకపోతే MS వెళ్ళాడు, అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేస్తారు. అంటే ప్లేస్ అయిపోయినట్టే. ప్లేస్ అయినా అవ్వాలి, హైయర్ స్టడీస్ కైనా అవ్వాలి. సో చాలా మంది ఏదో ఒక MS లేకపోతే లోకల్ ఎంటెక్ ఏదో చేస్తారు, అవన్నీ కల్పిస్తారు ఇక్కడ. సో ప్లేస్మెంట్ అన్నది చాలా డైల్యూటెడ్. వేరే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లేస్మెంట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ప్లేస్మెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందిరా అంటే ఈ 40 అవుట్ ఆఫ్ 20 అంటే మొత్తానికి 8 మార్కులు, అందులో కూడా హైయర్ స్టడీస్ ఇంక్లూడెడ్. సో అందులో ఎంతమందికి ప్లేస్మెంట్స్, ఎంతమందికి హైయర్ స్టడీస్ వల్ల వచ్చింది మనకు తెలియదు. తర్వాత యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్కి అంటే మార్క్స్ ఎలా చేశారు, ఎంత అన్నది 15 మార్క్స్. మీడియన్ శాలరీ అంటే శాలరీ ప్యాకేజ్, ఇది కూడా ప్లేస్మెంట్కి సంబంధించవచ్చు. సో ప్లేస్మెంట్ పెట్టి ఇది 25 అవుట్ ఆఫ్ 20. సో మొత్తం ఇవి రెండు కలిపితే ఒక 13 మార్కులు మాత్రమే, 100 మార్కుల్లో 13 మార్కులు మాత్రమే ప్లేస్మెంట్కి ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ప్లేస్మెంట్ ప్రాతిపాదిక మీద మాత్రము మనకి ఆ ర్యాంకింగ్స్ ఆ రకంగా ఉండవు. సో ఆ ప్లేస్మెంట్ సంగతి మళ్ళీ చూద్దాము. తర్వాత PhD స్టూడెంట్స్ ఎంతమంది? 20 మార్కులు. సో ఈ రకంగా లెర్నింగ్ అవుట్కమ్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్కి ఓవరాల్గా 20 మార్క్స్, అందులో ప్లేస్మెంట్స్కి 40 + 25 65 మార్క్స్. సో మొత్తం ఓవరాల్ 13 మార్కులు ప్లేస్మెంట్స్కి వచ్చాయి. ఆ తర్వాత అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, ఇదేదో ఒక పారామీటర్ ఉంది, దానికి 10 మార్కులు ఇచ్చారు. అందులో రీజియన్ డైవర్సిటీ అంటే నార్త్ నుంచి ఎంతమంది ఉన్నారు, సౌత్ నుంచి ఎంతమంది ఉన్నారు, నార్త్ ఈస్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు, వెస్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. విమెన్ డైవర్సిటీ, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అదొకటి చూస్తారు. ఇదొక పెద్ద IITస్కి అయితే ఇదొక పెద్ద ప్రాబ్లము, ఎందుకంటే IITస్లో గర్ల్స్ అంతమంది వెళ్ళరు. ఆ తర్వాత ఎకనామికలీ అండ్ సోషలీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఎంతమంది, వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, అదొకటి ఉంటుంది. ఆ తర్వాత ఫిజికలీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కలిపి ఒక 10 మార్కులు దానికి వెళ్తాయి. ఆ తర్వాత ఇదొక పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఏరియా అంటే పియర్ పర్సెప్షన్, అంటే అకాడమిక్ పియర్స్ అంటే మిగిలిన యూనివర్సిటీ వాళ్ళు, మిగిలిన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, ఆ తర్వాత ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్ ఏవైతే రిక్రూట్ చేస్తాయో వీళ్ళ స్టూడెంట్స్ని, వాళ్ళు ఎలాగా ఈ ఇన్స్టిట్యూట్ని ఎలా కన్సిడర్ చేస్తారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని వీళ్ళు సర్వే చేస్తారు. కానీ ఈ సర్వే అన్నది ఎంత సైంటిఫిక్గా చేస్తారు, ఈ డేటా అంతా మనకి అందుబాటులో లేదు. సో ఎలా చేస్తారు, ఎవరిని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళది ఒపీనియన్ ఎలా తీసుకుంటారు అనేది మనకు తెలియదు. సో ఇందులో కూడా కొంచెం మ్యానిపులేట్ చేయడానికి కొంచెం స్కోప్ ఉంది. అండ్ దానికి
పర్సెప్షన్కి 10 మార్క్స్ ఇస్తున్నారు. అండ్ ఈ పర్సెప్షన్లోనే బిట్స్ పిలాని ఫర్ ఎగ్జాంపుల్ పర్సెప్షన్లో ఈ 10 మార్క్స్కి గాను బిట్స్ పిలానికి కేవలం 3.3 వస్తున్నది. అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 3.3. అదే మన విఐటికి అయితే 6.6. ఇది చాలా వింతగా ఉంది. ఏంటంటే బిట్స్ పిలాని పర్సెప్షన్కి పర్సెప్షన్లో తక్కువ స్కోర్ రావడం, విఐటికి ఎక్కువ స్కోర్ రావడం అన్నది చాలా చాలా వింతగా ఉన్నది. సో దట్ ఈస్ అనదర్ థింగ్, దట్ ఈస్ అనదర్ లిమిటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టడీ. సో ఏది ఏమైనా ఇప్పుడు మనం ఈ మొత్తం చూసాం. టోటలీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇస్తున్నారు 30 మార్కులు, తర్వాత లెర్నింగ్కి అండ్ టీచింగ్ రిసోర్సెస్కి ఒక 30 మార్కులు ఇస్తున్నారు, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్కి ఒక 30 మార్కులు ఇస్తున్నారు, ఆ తర్వాత ఇవన్నీ ఈ ప్లేస్మెంట్స్ వగేరా దానికి ఒక 20 మార్కులు ఇస్తున్నారు, ఆ తర్వాత పియర్ పర్సెప్షన్కి దానికి ఒక 10 మార్కులు ఇస్తున్నారు, ఆ తర్వాత ఇందాక చూసాం కదా అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూసివిటీ దీనికి ఒక 10 మార్కులు ఇస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు మొత్తం అంతా డివైడ్ చేశారనమాట. సో దాని ప్రకారము ఇటువంటి స్కోర్స్ అయితే మనకు వస్తున్నాయి. అయితే అందులో మ్యానిపులేషన్కి చాలా స్కోప్ ఉంది కాబట్టి మ్యానిపులేషన్ ఇందాక చూసాం కదా, ఇది రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అంటారు. ఆ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 30 మార్కులు ఇచ్చారు. ఆ 30 మార్కుల్లో చాలా మ్యానిపులేషన్ స్కోప్ ఉంది కాబట్టి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ పైకి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఈ పర్సెప్షన్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ పైకి వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల కొంచెం డిస్టార్టెడ్గా ఈ ర్యాంక్స్ అయితే కొంచెం డిస్టార్టెడ్గా ఉన్నాయి. సో సాలరీస్ గురించి మాట్లాడుకుంటే మనము సాలరీస్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి కూడా NIRF ర్యాంకింగ్లో ఈ సాలరీస్ డేటా కూడా ఇచ్చారు. ఫర్ 2 years 21-22కి ఇచ్చారు, 22-23కి ఇచ్చారు. సో ఇది నేను ఏం చేశానంటే ఆ డేటా నుంచి తీసుకొని ఈ మీడియన్ సాలరీ ప్రకారము ఎలా ఉంది ఒక ఆర్డర్ వేసాను అనమాట. ఒక ఆర్డర్, ఎందుకంటే కొంతమందికి ఈ శాలరీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చూశాను. బట్ ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అది నేను చెప్తాను. అయితే మీడియన్ శాలరీ అంటే ఏంటి? మీడియన్ శాలరీ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ యావరేజ్. యావరేజ్ అంటే ఏం చేస్తారు, అందరు శాలరీ తీసుకొని డివైడెడ్ బై ద నంబర్, దట్ ఈస్ ది యావరేజ్. కానీ దీనివల్ల ఈ యావరేజెస్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒకడికి ₹1,00,00,000 ప్యాకేజు, ఇంకోటికి 5 లక్షల ప్యాకేజు, ఇద్దరు స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి. అయితే 105/2 అంటే ఎంత అవుతుంది? 52.5 యావరేజ్ అవుతుంది. ఇట్ ఈస్ అ రాంగ్ ఇండికేషన్ ఆఫ్ ద సాలరీ, ఎందుకంటే ఈ ఎక్స్ట్రీమ్స్ పుల్ చేస్తున్నాయి. సో దాని బదులు మీడియన్ అంటే ఏం చేస్తారు, వీళ్ళ సాలరీస్ అన్ని కింద నుంచి పై వరకు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి మధ్యలో ఉన్న వ్యక్తికి ఎంత సాలరీ వచ్చింది అది మీడియన్ సాలరీగా తీసుకుంటారు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? 50% అంటే సగం స్టూడెంట్స్ ఈ మీడియన్ శాలరీ కన్నా తక్కువ శాలరీ వచ్చి ఉంటుంది. సో మీడియన్ శాలరీ ఏమి ఇండికేట్ చేస్తుందంటే సగం మంది దీనికన్నా తక్కువ ఉంటారు, సగం మంది దీనికన్నా ఎక్కువ ఉంటారు. సో దట్ ఈస్ వాట్ మీడియన్ శాలరీ ఇండికేట్స్. సో ఇప్పుడు ఆ మీడియన్ శాలరీ ప్రకారము మనకి IIT హైదరాబాద్, ఇది IIT హైదరాబాద్ కాదు, ఇది IIT హైదరాబాద్కి హైయెస్ట్ మీడియన్ ప్యాకేజ్ ఎంత ఉంది? 30.36 21-22, 30.3 22-23. అదేవిధంగా IIT ఖరగ్పూర్ 18.75 24. IIT బాంబే ఏదైతే చాలా పాపులర్ ఉంటుందో, IIT బాంబే ఏదైతే ఆల్ JEE అడ్వాన్స్ టాపర్స్ ఏదైతే ప్రిఫర్ చేస్తారో, IIT బాంబే ఎక్కడుంది? 18.8 and 19.63. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. తర్వాత బిట్స్ చూద్దాము. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బిట్స్ ఇందులో లేదు, సారీ, బిట్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. బట్ NIT వరంగల్ చూస్తే మనకి 15.92 15 అండ్ NIT సూరత్కల్ 12.84 15. సో NIT సూరత్కల్, NIT వరంగల్ ఆల్మోస్ట్ ద సేమ్. NIT ట్రిచి 15.76. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ క్వశ్చన్ IIT హైదరాబాద్ ఏంటి, IIT హైదరాబాద్ ఈజ్ ఇట్ బెటర్ దెన్ IIT బాంబే అని మీరు అడగచ్చు. సో IIT హైదరాబాద్లో ఏమవుతుందంటే 2 బ్రాంచెస్ ఉంటాయి, CSE అండ్ ECE. అండ్ CSE వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద సాలరీ మనం మాట్లాడుకుంటున్నది ఇక్కడ CSE సాలరీస్ గురించి మాట్లాడుతున్నాం. అదే మనం IIT బాంబేకి వెళ్తే IIT బాంబేలో కోర్ బ్రాంచెసే కాదు, కోర్ బ్రాంచెస్ అంటే CSE ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది, ఏరోస్పేస్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, ఇలా ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంటుంది, ఆ తర్వాత MSc ఫిజిక్స్, MSc మ్యాథ్స్, MSc కెమిస్ట్రీ, ఇలా చాలా కోర్సులు ఉంటాయి.
బయో ఉంటుంది, బయోటెక్ ఉంటుంది. సో ఈ కోర్సెస్ అన్నిట్లో సిఎస్సి లాంటి ప్యాకేజెస్ దొరకవు. వేరేస్ IIITలో ఓన్లీ మెజారిటీ సిఎస్సి కాబట్టి ఆ శాలరీ ఎక్కువ ఉంటుంది. వేరాస్ ఐఐటి బాంబే కానీ ఎనీ అదర్ ఐఐటి ఈ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇట్ డజంట్ గివ్ అ పర్ఫెక్ట్ పిక్చర్. సో దానివల్ల మనము దాంతో వీ షుడ్ నాట్ కమ్ టు ఎనీ డెసిషన్. ఆల్ రైట్, బట్ ఆల్ ద సేమ్ మీకు మీడియన్ ప్యాకేజెస్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ ఏ రకంగా ఉన్నాయి, ఇక్కడ మీకు ఒక పిక్చర్ అయితే వస్తుంది. అయితే ఇన్ సమరీ మనం ఏం చెప్పచ్చు అంటే ర్యాంకింగ్స్ అనేవి ఏవైతే వస్తాయో నో ర్యాంకింగ్ ఇస్ పర్ఫెక్ట్. ర్యాంకింగ్ బేసిస్ మీద మనం గుడ్డిగా మనం డెసిషన్స్ తీసుకోకూడదు. ఇప్పుడే మనం చూసాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే వాళ్ళ దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అంత డేటా ఉంటుంది. ఇంత డేటా ఉండే వాళ్ళే పర్ఫెక్ట్గా చేయలేకపోతే ఇంకా ఏదైనా ప్రైవేట్ ప్లేయర్ కానీ ఏదైనా పబ్లికేషన్ కానీ ఆ ర్యాంకింగ్స్ కూడా అంత గొప్పగా ఏమీ ఉండవు. సో మనం ఏం చేయాలి అంటే డెసిషన్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఇవే కాకుండా వీ షుడ్ లుక్ ఎట్ ఆల్ ది అదర్ ఫ్యాక్టర్స్ అండ్ మనం సర్వే చేసుకొని ఏవి విచ్ ఈస్ గుడ్ ఫార్ అవర్ చిల్డ్రన్ అనేది మనం డిసైడ్ చేయాలి. అంతేగాని ఏదో ర్యాంకింగ్ ఉంది కదా అని వితౌట్ అండర్స్టాండింగ్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ IIIT హైదరాబాద్, సో IIIT హైదరాబాద్లో గుడ్డిగా మనం జాయిన్ అవ్వలేం కదా. సో అదే విధంగా జస్ట్ ఒక ర్యాంక్ బట్టి వీ కెనాట్ మేక్ ఎనీ డెసిషన్స్. వీ షుడ్ లుక్ అట్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఏ రకంగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని అప్పుడు మనం డిసైడ్ చేయాలి. వీటిలో ఇంకొంచెం డేటా ఉంది, ఆ డేటాతో మళ్ళా వి విల్ కమ్ బ్యాక్ అండ్ వి విల్ సీ మిగిలిన కాలేజెస్ డేటా ఎలా ఉందో ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ చూద్దాం. ఆల్ ది బెస్ట్.